నమస్కారం సామాన్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకి ఆమోదముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కి అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై సమావేశంలో చర్చ జరిగింది. అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రికి 100 పడకలకు పెంచేందుకు గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం పాలనా అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. కొత్త ఏడాదిలో అమలు చేయవలసిన వివిధ పథకాలపై చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలుతో పాటు రైతులు, మత్స్యకారులకు ఇచ్చే 20,000 ఆర్థిక సాయం పైన చర్చ జరిగింది. రైతులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయంతో పాటు 20,000 ఒకేసారి చెల్లించే అంశంపై చర్చించారు. వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకు 20,000 చెల్లించే విషయంపైన మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అలాగనే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే బాధ్యత మంత్రులపై ఉందని చంద్రబాబు తెలియజేశారు. ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన, రోడ్ షో విజయవంతం చేసేందుకు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,8,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయటానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి, లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, 191 మందిని మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏమిటంటే 7,44,00,000లో 90%, నాకు తెలిసి 90% అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం 10% 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో, ఇందాక ఏదైతే 7,64,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో, అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్, 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్, తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ 5.5 సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు మంటల్లో దగ్ధమైంది. అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 4 బస్సులను అక్కడ నిలిపి ఉంచగా వీటిలో ఒకటి పూర్తిగా దగ్ధమైంది, మరొకటి పాక్షికంగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగిందా, ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సామాన్యుడు టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ 2025ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు తెలిసేలా క్యాలెండర్ ని రూపొందించిన సామాన్యుడు టీవీ ఎడిటర్
తోట సురేష్ బాబుని ముఖ్యమంత్రి అభినందించారు. గుంటూరు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని వ్యాఖ్యానించింది. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్ కి పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలైందని చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డ అనిల్పై అనంతపురం 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా తాజాగా గురువారం హైకోర్టు కొట్టివేసింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో బోరుగడ్డ అనిల్ అరాచకానికి హద్దే లేకుండా పోయింది. పోలీసులు సైతం అతని వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. గుంటూరు నగరానికి చెందిన అనిల్ కేంద్ర మంత్రిగా పనిచేసిన రామ్దాస్ అథవాలే అనుచరునిగా చెప్పుకుంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షునిగా చలామణి అయ్యాడు. జగన్ ను అన్నా అని సంబోధిస్తూ తాను పులివెందులకు చెందిన వాడినంటూ వైసీపీతో అంటకాగాడు. జగన్ కు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నేతలపై సభ్య సమాజం తల దించుకునేలా సామాజిక మాధ్యమాలు, టీవీ డిబేట్లలో ఇష్టానుసారంగా దూషణలు చేశాడు. గుంటూరు నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. గురువారం స్థానిక 27 డివిజన్లో మేయర్ పర్యటించారు. సంపత్ నగర్ 2వ లైన్ పార్కు రోడ్డు, అయ్యప్ప స్వామి గుడి రోడ్డు, శృంగేరి శారదాపీఠం రోడ్లో ఉన్న మురుగు కాల్వలని పరిశీలించారు. మురుగునీరు పారుదలకి నూతన డ్రైన్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని కార్పొరేషన్ అధికారుల్ని మేయర్ ఆదేశించారు. నారెడ్కో క్యాపిటల్ జోన్ గుంటూరు వారిచే నిర్వహించబోయే 12వ మెగా ప్రాపర్టీ షో 2025 ఈ నెల 10, 11, 12 తేదీలలో జరగనుంది. ఈ సందర్భంగా ప్రాపర్టీ షోకి సంబంధించిన పనులు ప్రారంభోత్సవ పూజ కార్యక్రమం గుంటూరు చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో గురువారం మొదలైంది. ఈ ప్రాపర్టీ షోకి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేసేందుకు అంగీకరించినందుకు నారెడ్కో క్యాపిటల్ జోన్ కృతజ్ఞతలు వ్యక్తం చేసింది. అలాగే ఈ షోలో రాష్ట్ర మంత్రి నారాయణ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొననున్నారు. మెగా ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరు కానున్నారు. ఈ ప్రాపర్టీ షోలో మొత్తం 150 స్టాల్స్ ప్రదర్శనలో ఉంటాయి. బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, జాతీయ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్ వంటి వర్గాల వారు పాల్గొననున్నారు. గురువారం హనుమయ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రాపర్టీ షో కమిటీ చైర్మన్ గద్దె తిరుపతిరావు, చుక్కపల్లి రమేష్, స్టేట్ జనరల్ సెక్రటరీ మామిడి సీతారామయ్య, క్యాపిటల్ జోన్ సెక్రటరీ శ్రీనాథులు మాట్లాడారు. పైన తెలిపిన విషయాలను వివరించారు. కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, మల్లికార్జునరావు, శ్రీనివాస్ కుమార్ బాబు, దుర్గాప్రసాద్, మాదాల శ్రీనివాస్ బాబు, హరిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10, 11, 12 తేదీల్లో పెద్ద ప్రాపర్టీ షో, బిల్డర్స్, బిల్డింగ్ మెటీరియల్స్, అలాగే ప్లాట్స్ వేసేవాళ్ళు అందరితో కలిపి దాదాపు 140 స్టాల్స్ లోపల, బయట ఒక జనరేటర్స్, లిఫ్ట్స్, అట్లాగే కొన్ని అదర్ కంపెనీస్ వాళ్ళతోటి బయట కూడా ఒక 12-13 స్టాల్స్ తోటి దాదాపు 155-160 స్టాల్స్ తోటి పెట్టడానికి ఉపక్రమించాం. మీ అందరం కూడా ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఈ ఎగ్జిబిషన్స్లో వీటన్నిటిలో ఉన్న అనుభవంతో తిరుపతిరావు గారు అందరూ కూడా ది బెస్ట్ మెటీరియల్, ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ తీసుకురావాలనే ఉద్దేశంతో మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి విజన్ 2047 చంద్రబాబు గారు తీసుకున్న దానికి అనుగుణంగా మేమందరం దీన్ని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న రాత్రే యాక్సెప్టెన్స్ ఇచ్చారు. కాబట్టి ఇనాగరేషన్ డే 10వ తారీఖు ఆయన ఇచ్చే టైంని బట్టి 10గా 11గా అనే దాన్ని బట్టి మళ్ళీ మీ అందరికీ ఇంటిమేట్ చేస్తాం. అట్లాగే నెక్స్ట్ 3-4 డేస్లో స్ట్రక్చర్ అంతా అయిపోతుంది. కాబట్టి మీరు మరొకసారి వచ్చి గుంటూరు నగర ప్రజలందరికీ కూడా, ఎందుకంటే దీని ప్రవేశం ఉచితం, మీరు వచ్చి నగర ప్రజలందరినీ కూడా దీన్ని ఈ సదావకాశాన్ని వినియోగించుకొని చాలా చోట్ల ఇక్కడే కాదు, టౌన్లోనే కాదు, అవుట్ సైడ్ టౌన్ బోల్డ్ అన్ని ప్లాట్స్ వస్తున్నాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, గ్రామ కంటాల అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. అన్నీ ఎన్ని రకాలు అంటే ఏ బడ్జెట్ కావాల్సిన ఆ బడ్జెట్ స్టాల్స్. అట్లా ఈసారి కొత్తగా విల్లాస్ కట్టే కంపెనీస్ 3-4 విల్లాస్ కట్టే కంపెనీస్ వీళ్ళందరూ వస్తున్నారు. తర్వాత లేటెస్ట్ మెటీరియల్, ఇప్పుడు ఈ టైల్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైనా సరే మన ఆంధ్రాలో తిరుపతిలో 3-4 ఫ్యాక్టరీలు పెట్టి కజారియా, సింపోలో, రీజెన్సీ వీళ్ళందరూ కూడా కొత్త ఫ్యాక్టరీస్ పెట్టి చాలా కాంపిటేటివ్గా చాలా ప్రైస్లో తీసుకుని రాబోతున్నారు. వాళ్ళందరూ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇంటీరియర్స్ నగర ప్రజలందరికీ మీ ద్వారా మేము తెలియజేస్తుందంటే తప్పకుండా ఈ ఎగ్జిబిషన్కి విచ్చేయండి. ఇవి వచ్చేసి ఈ వచ్చిన న్యూ మెటీరియల్ అన్నిటికీ కూడా మీకు ఒక ఇది వస్తుంది, ఒక అవేర్నెస్ వస్తుంది. అట్లాగే ఎవ్రీ డే లక్కీ డిప్ పెడుతున్నాం, లాస్ట్ డే లక్కీ బంపర్ డ్రా పెడుతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ 3 days వచ్చి మమ్మల్ని ఆదరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ,
మిగతా విషయాలని తిరుపతిరావు గారిని అట్లాగే మా స్టేట్ సెక్రటరీ సీతారామయ్య గారిని కూడా, ఎందుకంటే హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా, ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఎటువంటి సమయంలోనూ జరిగినటువంటి విషయాలన్నింటినీ, జరగబోయే విషయాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకెళ్లే ఏకైక సాధనం మీడియా. కాబట్టి మీడియా వారి కష్టాన్ని గుర్తించి మనం తప్పనిసరిగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ షో ఉద్దేశం ఏంటంటే, ఇక్కడేదో వ్యాపారం జరుగుతుంది, వ్యాపారం అని కాదు. ఎవరైతే ఇల్లు కొనాలనుకున్నారో, స్థలం కొనుక్కోవాలనుకున్నారో, లేదు ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వారందరికీ ఒకే వేదిక పైన వారికి కావాల్సినటువంటి సహాయం అందుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇళ్ల స్థలాల వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్లాట్స్ని ఒకే చోట ఎక్కువ మంది స్టాల్స్ పెడతారు. సో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ రేట్లు ఉన్నాయి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి తెలుసుకోవడానికి ఈ వేదిక చాలా ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా గుంటూరు పరిసర ప్రాంతాలు, గుంటూరు జిల్లా, ఇవాళ గుంటూరు జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని జిల్లాగా గుంటూరు జిల్లా ఉంది. ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఏదైతే రాజధాని ప్రాంతం, రాజధాని చుట్టుపక్కల ఇళ్ల స్థలాలు కొనుక్కోవాలి అని ఎన్ఆర్ఐస్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ఒక మంచి అవకాశం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 అక్టోబర్ 2వ తారీఖున ఇదే ప్రాంగణంలో మేము ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచ్చేసి ఈ యొక్క ప్రాపర్టీ షోని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 16-17 సంవత్సరాల్లో కూడా ఇక్కడే ప్రాపర్టీ షో నిర్వహించాం. అయితే తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కుంటుపడ్డాయి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకు గురయ్యారు, స్వేచ్ఛ కోల్పోయారు. ఇవాళ రాష్ట్రంలో 2019-24 తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి అని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు, రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ప్రాజెక్ట్స్, పరిశ్రమలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది ఆయన చెప్పడం వలన ప్రజలందరికీ ఒక మంచి అభిప్రాయం ఏర్పడి ప్రజలు తన యొక్క భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మా సభ్యులందరం కూడా కలిసి 1 కోటి మంది టీడీపీ కార్యకర్తల బీమాకు మంత్రి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు యునైటెడ్ ఇండియా కంపెనీతో పార్టీ తరపున ఎంఓయూ చేశారు. జనవరి 1 నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ ని రూపొందించారు. ఉండవల్లిలోని నివాసంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. జాతీయ క్రీడా పురస్కారాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 4గురికి భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ర ఖేల్ రత్న, 32 అర్జున అవార్డులు, 5 ద్రోణాచార్య అవార్డులు కేంద్రం ప్రకటించింది. అర్జున పురస్కారాలని దక్కించుకున్న వారిలో 17 మంది పారా అథ్లెట్స్ ఉండటం విశేషం. అర్జున అవార్డులు అందుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 క్రీడాకారులు ఉన్నారు. విశాఖకు చెందిన రన్నర్ జ్యోతి ఎర్రాజీ, వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి ఎంపికయ్యారు. చంద్రబాబు నాయుడు మాటలకి అర్థాలు వేరని, చేతలకు మాటలకు పొంతన ఉండదని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు గుంటూరు సిద్ధార్థనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చే 6 నెలలు అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే 1,00,000 కోట్ల పైన అప్పులు చేశారని, ఎక్కడ ఖర్చు పెట్టారో ఏమయ్యాయో తెలియటం లేదని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు చెప్పే అబద్దపు మాటలని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు నమ్మటం లేదని, ప్రజలకి అవి అబద్దాలని అర్థమైపోయినట్లు తెలిపారు. ఎన్ని తప్పులు చేసినా బయటకు రాగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని మించినంత ధనవంతుడైన సీఎం ఎవరూ లేదని అది నాకు ఆధారం. 2 ఎకరాలతో ప్రారంభించబడిన ఆయన జీవితం ఇవాళ లక్షల కోట్లతో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇందాక చూసా, స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడు లోకేష్. మరి ఎవరి డబ్బులు నాకు అర్థం కాదు, ప్రభుత్వ డబ్బులు. ఎవరు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చాయంట, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్ళి సెకండ్ ఇచ్చాయంట. ఇందాక పత్రికలో చూసాను నేను ఫోటో. ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చాను ఢిల్లీ నుంచి. మరి ప్రభుత్వ సొమ్ము, మరి ఆయన సొమ్ము నాకు తెలియదు. అనేది ఏంటంటే ఆధారాలు ఇవన్నీ ఉంటే అవన్నీ తర్వాత చూసుకున్నాం. నేను ఒక స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాను. దానికి నిన్నగాక మొన్నే
ఆ ఏడీఆర్ అనేటువంటి సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి. అందరు ముఖ్యమంత్రులు విలువ కలిస్తే ఆయనకు సమానం అన్నట్టుగా రాశారు. ఇది అందరూ మనం చూసాం. ధనార్జన, నేను ఒక మాట చెప్తానండి, మీరు అడిగారు కాబట్టి. అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఎక్కడా లేవు. మనందరం తెలుసుగా కాస్ట్లీ ఎలక్షన్స్. కారణం ఎవరు తెలుసా? సాక్షాత్తు ఈ అబద్ధాల కోరు, తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి చంద్రబాబు నాయుడు గారే దానికి కారణం. ఎక్కడా లేదు. కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు, ఒరిస్సాలో లేదు, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేదు కాస్ట్ ఎలక్షన్. కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారం నిలబెట్టుకోవడం కోసం నోట్లతో రాజకీయం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఓటమి పాలైనప్పుడు, మరి చెన్నారెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు నేను తొలిసారిగా ఎమ్మెల్యేలు అయ్యా. ఆ రోజుకి ఈ రోజుకి లెక్కలు చెప్పకూడదు, కానీ ఎంత వ్యత్యాసం అండి ఎన్నికల ఖర్చులు. దీనికి కారణం మధ్యలో చంద్రబాబే కదా, ఎవరు ఉన్నారా? ఎన్టీ రామారావు దించి చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అడ్డదారులు తొక్కి డబ్బులు ఖర్చు పెట్టి అరాయికి మన పనులు చేసి ఇవాళ నాకు అంత గొప్పోడు లేడు, నా నిజాయితీ పనులు లేడు, నేను కక్షాధిపతులు ఉండవు, మొత్తం అన్ని అవే పనులు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రత్యేక రాయితీలతో కూడిన వైద్యాన్ని అందించడం జరుగుతుందని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ కడియాల శిల్ప సింధూర తెలిపారు. గుంటూరు నగరం కొత్తపేటలోని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్లు డాక్టర్ కడియాల శిల్ప సింధూర మరియు డాక్టర్ వీర్నాల ప్రత్యూష్, డాక్టర్ ఎంవి హారిక, డాక్టర్ పి పృథ్వీ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అత్యుత్తమ వైద్య సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలతో ఎన్నో క్లిష్టమైన సర్జరీలను సైతం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆర్థికంగా వెనుకబడి వైద్యాన్ని పొందలేని వారికి ప్రత్యేక రాయితీలతో కూడిన వైద్యాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. గుంటూరు నగర మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నమస్కారం, నా పేరు డాక్టర్ శిల్ప సింధూర కడియాల, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు కొత్తపేట శివాలయం పక్కన ఉంది. ముందుగా ఈ సంవత్సరం 2025 అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఇప్పుడు మన హాస్పిటల్ గురించి ఒక 2 మాటలు చెప్పుకుందాం. ఇది ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. మన కొత్తపేట శివాలయం పక్కన ఉంది, గుంటూరు. ఇందులో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ నేను డాక్టర్ శిల్ప సింధూర కడియాల చూస్తున్నాము. పల్మనాలజీ డాక్టర్ ప్రత్యూష్ గారు, ఈఎన్టీ డాక్టర్ హారిక గారు అండ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ పృథ్వీ గారు. ఇక్కడ అన్ని రకాల వైద్య సదుపాయం కలదండి. ఇక్కడ ఐసీయూ, వెంటిలేటర్ సపోర్ట్, 3 రకాల ఓటీ, డయాలసిస్, అన్ని రకాల క్రిటికల్ కేసెస్ ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని పేషెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా వెళ్తున్నారు. గత సంవత్సరం గడిచిన ఏడాది ఎన్నో రకాల కాంప్లికేటెడ్ కేసెస్, ఎన్నో ఇబ్బందులతో వచ్చిన కేసెస్ అన్నీ కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. ఎగ్జాంపుల్స్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క కేసు గురించి చెప్తాను. ముందుగా నా డిపార్ట్మెంట్ గైనిక్, ఒక పేషెంట్ 3వ నెలలో ర్యాట్ పాయిజన్ అంటే ఎలుకల మందు తీసుకొని వచ్చారు. చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చారు. అప్పుడు డాక్టర్ గారు ట్రీట్ చేశారు. ముందు పేషెంట్ని బయటేయటమే చాలా పెద్ద ప్రాబ్లం అయితే పేషెంట్ బయటపడటమే కాక లోపల ఉన్న బిడ్డని కూడా చాలా క్షేమంగా 9 నెలల వరకు లాక్కొని రాగలిగాము. ఆమెకి ఇంతకుముందు 2-3 అబార్షన్లు అయినాయి. అయినా కూడా ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని మదర్ అండ్ బేబీని ఇక్కడే డెలివర్ చేసి సక్సెస్ఫుల్గా ఇంటికి పంపించాము. 2వ కేసు డాక్టర్ గారిది ARDS అంటాం, అంటే సడన్గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్. సడన్గా అంటే ఫీవర్ ఆర్ వైరల్ ఇల్నెస్ వచ్చేసి సడన్గా ఆయాసం వచ్చేసి రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి సాచురేషన్స్ అన్నీ డ్రాప్ అయిపోతాయి అన్నమాట. అంటే మనకి 94-95 పైన ఉండాల్సిన సాచురేషన్ సడన్గా 70-60కి వచ్చేస్తాయి. అలాగ రావటం వల్ల వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్తారు. అలాంటి ఎన్నో కేసులు డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసి వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చి పేషెంట్ హ్యాపీగా పంపించారు. అదే కాకుండా గత ఏడాది గడ్డి మందు, మీకు అందరికీ తెలుసు, చేలల్లో గడ్డి మందు వాడతారు, దానికి విరుగుడు ఉండదు, అసలు గడ్డి మందు వాసన చూస్తేనే బతకరు. అలాంటి 2 గడ్డి మందు కేసెస్, క్రిటికల్ కేసెస్ మనం తీసుకొని 2 ప్రాణాలని కాపాడి హ్యాపీగా బయటికి పంపించాం. 3వది డాక్టర్ హారిక మేడం కింద ఈఎన్టీ, కోలిస్టిటోమా అని ఉంటుంది అనమాట, చెవిలో వస్తుంది. అది లోకల్ క్యాన్సర్ కింద ఆ చుట్టూ స్ప్రెడ్ అయిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న బోన్స్ అన్నీ కూడా తినేస్తుంది, అంటే మనకి వినికిడి పోతుంది. అలాంటి కేసెస్, ఛాలెంజింగ్ కేసెస్ మేడం తీసుకొని ఆ కోలిస్టిటోమా అదంతా క్లియర్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మొత్తం వాళ్ళకి మంచిగా వినపడేలాగా ట్రీట్ చేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.